బంగ్లాదేశ్ పరిస్థితి నివురుగప్పిన నిపులా మారింది. అల్లర్లు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అవామీ లీగ్ అనుబంధ సంస్థలపైనే అల్లరి ముఖలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మైనార్టీ వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయి. వారికి రక్షణ కల్పించడంలో ఆ దేశపు ఆర్మీ విఫలమవుతోంది. ఢాకాలో అల్లరి ముఖలు రెచ్చిపోతున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చీఫ్ జస్టిస్ ఇళ్లపై రాళ్ల దాడి చేసి లూటీ చేశారు. వారిని నియంత్రించడంలో ఆర్మీ ఫెయిల్ అయింది. మరోవైపు ఢాకా పరిసర ప్రాంతాల్లో రెచ్చిపోతున్న అల్లరి ముఖలపై సైనికులు కాల్పులు జరిపారు. నిన్న ఒక్కరోజే అల్లర్లలో 135 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు బంగ్లాదేశ్ అల్లర్లలో మృతి చెందిన వారికి 400 సంఖ్య దాటింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ వైశాలి. రిజర్వేషన్ల ఆందోళన అనేది బంగ్లాదేశ్ మాత్రం పెద్ద తీవ్ర స్థాయిలో సంక్షోభంలోకి కూరుకుపెట్టేట్టుగా చేశాయని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం రిజర్వేషన్ ఆందోళనపై స్టార్ట్ అయిన అక్కడ యువత ఆందోళన ఇప్పుడు పెను విధ్వంసంగా మార్చింది. ఒక దశలో ప్రధాని షేక్ హసీనా పై దాడి చేసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే ఆమె తప్పించుకొని ఇండియాకు రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం అక్కడ షేక్ హసీనా అధికారిక ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్లపై నిర్ణయం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న ప్రస్తుత పరిణామాలకు కారణంగా తెలుస్తుంది. అయితే రిజర్వేషన్ లో బంగ్లాదేశ్ కోసం బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన వారిలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు 30% రిజర్వేషన్ కేటాయిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ విపత్తుకు కారణమని తెలుస్తుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున యువత ఆందోళన పిలుపునిచ్చింది. గత కొద్ది రోజులుగా నెలల తరబడి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అడపాదడపా ఉద్యమాలు చేస్తా ఉన్నది. వాటిని అణచివేస్తూ షేక్ హసీనా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు చేరడంతో కొద్ది రోజుల పాటు స్తబ్దతగా అనిపించింది ఉద్యమం. అయితే సుప్రీంకోర్టు కూడా తాజాగా ఒక తీర్పు వెల్లడించింది. 30% కాస్త రిజర్వేషన్ 5% మాత్రమే పరిమితం చేస్తూ ఉత్తర్వులు వెల్లడించింది. ఈ ఉత్తర్వులు వెలువరించినప్పటి నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఇక పరిస్థితులు చక్కబడ్డాయి. ఉద్యమం అంతా కూడా అణిచిపోతుంది. ఉద్యమం అంతా కూడా ప్రశాంతంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పటిలాగే బంగ్లాదేశ్ లో సామాన్య పరిస్థితులు ఏర్పడతాయని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న యువత మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అదే సమయంలో షేక్ హసీనా పైన మాత్రం తీవ్ర కోపంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో షేక్ హసీనా గద్దె దిగాల్సిందే, ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి తాజాగా గత కొద్ది రోజుల నుంచి వారం 10 రోజులుగా ఉద్యమాలు తీవ్ర స్థాయి జరిగాయి. ఈ ఉద్యమాల్లో ఒక రకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలు సృష్టిస్తూ వస్తున్నారు. దాంతో పాటు షేక్ హసీనా కూడా ప్రభుత్వం సైనికాన్ని రంగంలోకి దించి ఉద్యమాన్ని అంటివేసే క్రమంలో కొద్ది కాల్పులు జరపడం జరిగింది. దీంతో దాదాపుగా ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు 400 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే దాదాపు 134 మంది మృతి చెందినట్టుగా మనకు బంగ్లాదేశ్ మీడియా నుంచి సమాచారం అందుతుంది. అయితే అదే సమయంలో ఎక్కడ పడితే అక్కడ లూటీలు, విధ్వంసాలు, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక దశ ఆందోళనకు తలొగ్గిన షేక్ హసీనా చేతులెత్తేసింది. అక్కడ తన రాజీనామాను అధికారికంగా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొద్దిగా యువత అక్కడ ఆందోళన శాంతించింది. అయితే అదే సమయంలో షేక్ హసీనా అధికారిక భవనాన్ని, పార్లమెంటును, ప్రభుత్వ అధికారిక కార్యాలన్నింటిని కూడా పెద్ద ఎత్తున యువత మొత్తం స్థానికులు అంతా కూడా చుట్టుముట్టి పెను విధ్వంసాలు సృష్టిస్తున్నారు. దాదాపు జరిగిన భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక హోటల్లో ఉన్న 8 మందిని ఆ హోటల్ కు అట్లాగా నిప్పు పెట్టడంతో అది 8 మంది సజీవ సమాధానం. ఇట్లాంటి ఎన్నో లెక్కలేని సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. దీన్ని అణిచివేసే క్రమంలో ఇటు ప్రస్తుతం కూడా షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె సేఫ్ గా ఉన్న మాత్రం బంగ్లాదేశ్ లో పరిస్థితులు మాత్రం తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నాయి, సంక్షోభకరంగా ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు సైన్యం బంగ్లాదేశ్ ను తమ ఆధీనం తీసుకున్నారని చెప్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఇప్పటికి కూడా అదుపులోకి రాలేదని చెప్పవచ్చు. ఖర్చు కొనసాగుతుంది, దాడులు కొనసాగుతున్నాయి. ఇటు సైన్యము, అటు స్థానికులు, యువత నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రతిఘటనలో భాగంగానే ఇప్పటి వరకు ఒక దాదాపు 150 మందిగా చనిపోయారు. అయితే నిన్న నుంచి అసలు బంగ్లాదేశ్ మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నిన్న ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా బంగ్లాదేశ్ అనేది పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తున్నాయి. ఒక దశలో ప్రపంచంలోనే ఒక మంచి అభివృద్ధి చెందిన చిన్న దేశంలో బంగ్లాదేశ్ కు ఒకటి గుర్తింపు ఉంది. ఇటు మంచి గణనీయమైన జీడీపీతో ప్రపంచ వరల్డ్ బ్యాంక్ తో సహా
అంతర్జాతీయ ఎన్నో వరల్డ్ స్థాయి సంస్థలతో ప్రశంసలు పొందింది. అలాంటి బంగ్లాదేశ్ లో ఇట్లాంటి పరిస్థితులను ఎవరు కూడా దీన్ని మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏంది ఈ పరిస్థితి, ఎందుకు ఇక్కడ తీసుకుంది, ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అనేది కూడా ఇప్పుడు ఇటు ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు ఒక రకంగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతంలో బంగ్లాదేశ్ లో ఉన్న తాజా పరిస్థితులను కూడా భారత్ కూడా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులపై ఆరా తీస్తూనే మనం ప్రస్తుత సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇష్టంగా ప్రతిరోజు అక్కడ ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ తదుపరి నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా ఒక ప్రధాని ఆధ్వర్యంలో ఒక కోర్ కమిటీ భేటీ ఎప్పటికప్పుడు చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఇప్పుడు షేక్ హసీనా కూడా ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్న ఆమె ఇక్కడ నుంచి ఎటువైపు ప్రయాణం అవుతుంది అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది. ఒక దశలో నిన్న నుంచి జరుగుతుంది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ ఢిల్లీ నుంచి లండన్ వెళ్లేందుకు షేక్ హసీనా ప్రయత్నం సాగిస్తున్నారు. దానికి లండన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 15 ఏళ్లుగా ఏకచిత్తాధిపత్యంగా బంగ్లాదేశ్ ను పాలిస్తున్న షేక్ హసీనా ఒక చిన్న అంశం రిజర్వేషన్ అంశం అనేది తన రాజకీయ భవిష్యత్తుకు అలాగే బంగ్లాదేశ్ భవిష్యత్తు కూడా ఒక రకంగా ప్రశ్నార్థం చేసిందా అని ఒక చర్చ విశ్లేషకుల్లో జరుగుతుంది. ఒక చిన్న నిర్ణయమే బంగ్లాదేశ్ కు పెను విపత్తికి కారణమైన కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా సైన్యం కూడా బంగ్లాదేశ్ భేటీ అయ్యి తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయి, ఎలా తీసుకోవాలి ఒక పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సైన్యం చెప్పబోతుంది ఏంటంటే, సైన్యం ఏం చెప్తుందంటే త్వరలోనే బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతుంది. అప్పటి వరకు ప్రజలు శాంతియుతంగా ఉండాలి, ఎలాంటి ఆందోళన చేపట్టొద్దు అని చెప్తున్నారు. అయితే ఈ మాటను మాత్రం అక్కడ స్థానికులు కానీ యువత కానీ కొద్దిగా పెడచెవిన పెట్టిన తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న ఇంకా ఆగ్రహ విషయాలు మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆందోళన కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి కర్ఫ్యూ కొనసాగుతుంది. అధికారిక భవనాలు ఎక్కడ కనబడితే అక్కడ దానిలోకి చొరబడి విధ్వంసం చేస్తున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంటు పైన దాడి జరిగింది, షేక్ హసీనా నివాసం పైన దాడి జరిగింది. గతంలో 2 సంవత్సరాల క్రితం శ్రీలంకలో జరిగిన పరిస్థితులు ఇప్పుడు సేమ్ అదే స్థాయిలో ఇప్పుడు బంగ్లాదేశ్ లో రిపీట్ అయినాయి. అంటే ఒక దశలో ఆసియాలో భారత్ కు పొరుగుగా ఉన్న ఇటు శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇలాంటి పరిణామాలు చూస్తుంటే మాత్రం కొద్దిగా భారత్ కు సంబంధించి భారత్ ను కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా దీని ఇంకా వేరే ఎవరైనా అస్తా ఉన్నాయని కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో భారత్ కు చైనాకు మధ్య కొంత ప్రతి విషయంలోనూ కొద్ది విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు శ్రీలంకలో గతంలో శ్రీలంకలో కావచ్చు, ఇప్పుడు బంగ్లాదేశ్ లో కావచ్చు, ఈ 2 దేశాల్లో చైనా తెరవెంట ఉండి ఏమన్నా పావులు జరుగుతుందా, భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా ఇట్లాంటి పరిస్థితులు తలెత్తేలా బంగ్లాదేశ్ లో రాజకీయాలను రెచ్చగొడుతుందా అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గత కొద్దేళ్లుగా బంగ్లాదేశ్ కు భారత్ కు సన్నిహిత సంబంధాలు ఉంటున్నాయి. చాలా విషయాల్లో 2 దేశాల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తో పోతున్నాయి. ఈ 2 దేశాలు అభివృద్ధిలో ఒకరినొకరు ప్రోత్సహించుకునే పరిస్థితి ఉంది. అయితే ఇదే సమయంలో ఇటు ఈ విషయం మాత్రం చైనాకు మాత్రం కొంత కంటగింపుగా ఉంది. ఎప్పుడైతే భారత్ తో బంగ్లాదేశ్ ఉంటుందో అప్పటి నుంచి కూడా బంగ్లా పైన కొంత చైనా తీవ్ర అసంతృప్తితో కావచ్చు, కొంత ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లకు కూడా కారణం చైనా అయి ఉంటుందా అనేది మాత్రం ఒక చర్చ జరుగుతోంది. గతంలో శ్రీలంకలో చూస్తాం, ఇప్పుడు ఇది ఇలా ప్రతి సందర్భం. అంత ముందుకు నేపాల్లో కూడా ఇటు భారత్ కు ఉన్న పొరుగు దేశాల్లో అన్నిట్లో కూడా చైనా తనకు తెలియకుండానే రాజకీయంగా అక్కడ ఉన్న ప్రతిపక్షాలను రెచ్చగొట్టి ఒక ఆందోళన తీవ్రతరం చేసి ఆ ప్రభుత్వాలను సంక్షోభంలో గురి చేసి ఇండైరెక్ట్ గా అంటే పరోక్షంగా భారత్ ను ఇబ్బంది పెట్టేలా చర్యలు చేపడుతుందా అనేది మాత్రం ఒక రకంగా భారత్ లోను ఇటు ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులకు చర్చ జరుగుతూ ఉంది. దీన్ని కూడా భారత్ అదే స్థాయిలో తీసుకొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రధాని మోదీతో జయశంకర్ కూడా భేటీ అవుతున్నా, కేంద్ర మంత్రి జయశంకర్ భేటీ అయ్యి ఎప్పటికప్పుడు సమస్యని అక్కడ ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు, భద్రతా వ్యవహారాలు సమీక్షిస్తున్నారు. ఇలా ఏ విధంగా ప్రతి చూసుకుంటే బంగ్లాదేశ్ వ్యవహారం భారత్ కూడా ఏం చేయబోతుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే బంగ్లాలో ఉన్న పరిస్థితులు ఐక్యరాజ్య సమితితో పాటు భారత్ కూడా మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తా ఉంది. బంగ్లాదేశ్ లో నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడబోతుందా, లేకుంటే బంగ్లాదేశ్ లో ఉన్న భారతులు అంటే హిందువులు కానీ లేకపోతే ఒకవేళ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. భారత్ లో బంగ్లాదేశ్ లో మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు ఎట్లా ఉండాలి, ఎలా చేయాలి, ఏర్పడే ప్రభుత్వం ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం కొత్త భారత్ కు వ్యతిరేకంగా అంటే భారత్ కు వ్యతిరేక భావజాలంతో ఉన్న పరిస్థితి ఉంది. అట్లాంటి పార్టీలను ఇప్పటి వరకు షేక్ హసీనా కొద్దిగా నిర్వహిస్తూ వచ్చింది. ఈ క్రమంలో షేక్ హసీనా దేశం దాటి బయటకు రావడంతో ఇప్పుడు ఆ ప్రతిపక్షాలు చేతిలోకి బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లాదేశ్ వెళ్తే అప్పుడు భారత్ తో ఇలాంటి సంబంధాలు ఉంచబోతుంది.
అప్పుడు భారత్ ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది మాత్రం కొంత వేచి చూడాలి వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.